Hello everyone, welcome to our channel Satvika and Sidvik. ఏంటి ఇంతమందిలో సాత్విక ఎక్కడ ఉంది అని ఎత్తుకుతున్నారా? అదిగో అక్కడనే ఉన్నాను కదా, ఆరెంజ్ డ్రెస్ విత్ రెడ్ లెగిన్స్. మీరు నా స్వాగతం కృష్ణ పర్ఫార్మెన్స్ చూసే ఉంటారు కదా. ఆ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఏం జరిగింది, ఎలా రెడీ అయ్యాను అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆంటీ నాకు హెయిర్ స్టైల్ చేసింది. ఫ్రంట్లా బ్రేడ్స్ లాగా అల్లి రబ్బర్ బ్యాండ్స్ పెట్టింది. ఆ తర్వాత అదిగోంది మేకప్ వేస్తుంది కదా, తనే మా డాన్స్ టీచర్. Sometimes there might be a little bit more uncomfortable things, but just because of the pins. Yeah, the pins. Relax, nothing is happening. Okay? In this pin, I might hurt. Is it this pin? Is this pin that hurts? Yeah, I'm gonna fix it. I put it in the neck to let you know that it will be slightly cold when I put it in your skin too. But that's not okay. It should be like a choker. Right. So I'll put don't have to worry about like okay. So నార్మల్గా వీడియోస్ ఇంకా షార్ట్స్ చేస్తాం కదా, అప్పుడు అమ్మ నాకు లైట్గా పౌడర్ వేసి కొంచెం లిప్స్టిక్ పెడుతుంది అంతే. ఇంత మేకప్ అయితే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇప్పుడు మేకప్ కంటిన్యూ చేస్తుంది కదా, తనే మా డాన్స్ టీచర్ వాళ్ళ డాటర్. తను కూడా డాన్స్ చాలా బాగా చేస్తుంది. నాకు బ్యూటిఫుల్గా బ్రష్ చేసి కాటుక పెట్టింది. భరతనాట్యం డాన్స్ చేసేది కొద్దిసేపు అయినా రెడీ కావడానికి చాలాసేపు పడుతుందని నాకు ఈరోజే అర్థమైంది. మేకప్ అంతా ఒకవైపు అయితే కాటుక పెట్టడం మాత్రం ఇంకోవైపు. కాస్త కదలామో మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మేకప్ కంటిన్యూ చేస్తుంది కదా తను ఇంకో అక్క. తను ఎప్పటి నుంచో డాన్స్ నేర్చుకుంటుంది. సో ఇప్పుడు నాకు తను లిప్స్టిక్ పెట్టి బొట్టు పెట్టేస్తుంది. కంప్లీట్గా రెడీ అయ్యాక కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరాం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ టెంపుల్లోనే కదా. కంప్లీట్గా డ్రెస్అప్ అయితే అయిపోయాను, కానీ గజ్జలు మాత్రం అమ్మ అక్కడికి వెళ్ళాకే పెట్టింది. ఎందుకంటే షూస్తో గజ్జలు వేసుకోరాదు కదా. మేము టెంపుల్కి వచ్చేసాక టీచర్ మమ్మల్ని ఫస్ట్ రోలో కూర్చోపెట్టింది. పర్ఫార్మెన్స్ ఎక్కడ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఏ పొజిషన్స్లో నించోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ వైపు రావాలి, అదంతా టీచర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, జనాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయాడు. మా పర్ఫార్మెన్స్ టైంకి అయితే మొత్తం నిండిపోయింది. ముందు రోజే ఇండిపెండెన్స్ డే అయినందుకు ఫ్లాగ్ హోస్ట్ చేసి నేషనల్ యాంథమ్ పాడారు. మాదైతే థర్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పింది టీచర్. Here goes our performance now. నేను ఈ వీడియోలో డాన్స్వి కొన్ని క్లిప్సే పెట్టాను. ఫుల్ వీడియో చూడాలంటే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి.
వాజ్ మై పర్ఫార్మెన్స్ డే వ్లాగ్. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.